నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా టమాటో పచ్చడి చేయబోతానండి. ఇప్పుడు దీనికి కొంచెం వేయించడానికి నూనె కావాలి. ఓ స్పూన్ ధనియాలు వేసానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఆకుకూర వేస్తుంది, కొత్తిమీర ఇంకా పుదీనా అండి. ఇది కాస్త మగ్గనివ్వాలండి. చిల్లు పెడుతున్నాను. చూస్తాను నేను మూత తీసి. ఇది అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు దీనిలో ఒక కప్పు టమాటో వేస్తున్నాను. తర్వాత ఒక పావు కప్పు చింతపండు రసం, తర్వాత దానికి తగినట్టు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక్క నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అంతా బెల్లం ముక్క, బెల్లం. నేను కొంచెం మూత పెడతానండి, సిమ్లో పెడతాను. కొంచెం మగ్గాలండి ఇదంతా. చూస్తానండి అయితే నేను దగ్గరికి కొంచెం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. నేను ఇది గ్రైండ్ చేయాలండి. చల్లార్చి గ్రైండ్ చేసాక మళ్ళీ ముందుకు వస్తాను. పుదీనా, కొత్తిమీర, టమాటో చట్నీ రెడీ అండి. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకుంటారు. మీకు ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లో చాలా బాగుంటుంది ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే.